మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా అపాయకరమైన పరిస్థితుల నుంచి మనందరినీ తప్పించి మరొక నూతనమైన దినముల్లో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, దేవుడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ అక్కడ నీ ముందు నడుస్తానని అంటున్నాడు. నీ వెనుక భాగంలో, నీ కుడి భాగంలో, ముందు వెనక అన్ని ప్రక్కల నేను ఆవరించి ఉంటాను, నీ చుట్టూ ఉంటాను, నీకు ఏ భయము ఉండదు. ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు, నీ వెనుక భాగంలో ఉంటాడో, కావలి కాస్తూ ఉంటాడో అని ఈ ఆదరణకరమైన వాగ్దానంలో దేవుడు ఉదయకాల సమయమున మనతో మాట్లాడుతున్నాడండి. మరి వాగ్దానాలు ఎప్పుడు కూడా జీవం గల వాగ్దానాలేనండి అవి. మరి ఒక వాగ్దానం, రెండు వాగ్దానాలు అలాగ వాగ్దానాలు ధ్యానించుకుంటూ మైండ్లో పెట్టుకుంటే, నీ ఖాళీ ఉన్న సమయంలో దాన్ని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు చాలా సంతోషం, మేలుకరంగా ఉంటుంది అనమాట అండి. మరి ఎప్పుడు కూడా మనము ఆయన తలంపుల్లో, ఆయన ఆలోచనలో నడుచుకుంటూ జీవిస్తూ ఉంటే మనకి, మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దీవెనకరంగా ఉంటుందండి. ఆ దీవెనలు ఎప్పుడు కూడా మన పైనే ఉంటుంది. ఒకసారి ఆశీర్వాదాలు ఇవ్వబడతానండి, అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటాం, అవి ఇవ్వబడుతూనే ఉంటాయి. అలాగ ఆశీర్వదింపబడుతూనే ఉంటాడండి దేవుడు. మరి నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడండి. ఏదో శోధన వస్తే ఏంటి ఇలాగ అయిపోయింది, దేవుడు నన్ను నా చెయ్యి విడిచిపెట్టేసాడా అని మాత్రం అనుకోకూడదండి. ఏదైనా సరే మన మంచి కోసమే అనుకోవాలన్నమాట అండి. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మరి నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ చిన్న వాగ్దానం మరి ఈ దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.